కవితా సేథ్, జననం 1970 సెప్టెంబరు 14, భారతీయ గాయని. ఆమె హిందీ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్గా ప్రసిద్ధి చెందింది, అలాగే గజల్, సూఫీ సంగీత ప్రదర్శకురాలు కూడా. ఆమె కార్వాన్ గ్రూప్ అనే సూఫీ సంగీత బృందానికి నాయకత్వం వహిస్తుంది. 2010లో వేకప్ సెద్, 2009 చలనచిత్రంలోని ఇక్తారా అనే శాస్త్రీయ సూఫీ పాటకు, 2023లో జగ్జగ్ జియో, 2022 చిత్రంలోని రంగిసారి పాటకు గాను ఆమెను రెండుసార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వరించింది. ఆమె 2009లో ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ కోసం స్టార్ స్క్రీన్ అవార్డును కూడా గెలుచుకుంది. 5వ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్లో ఆమెకు ఫిమేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం, తుమ్ హీ హో బంధు పాటకుగాను నామినేట్ చేయబడింది. ఆమె ప్రస్తుతం భారతదేశంలోని ముంబైలో నివసిస్తోంది. ఆమె ఉత్తరప్రదేశ్లోని బరేలీలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. కెరీర్, గీత్, గజల్, జానపద పాటలు కూడా పాడినప్పటికీ కవిత సూఫీ తరహా గానంలో ప్రత్యేకత కలిగి ఉంది. కొన్నేళ్లుగా ఆమె లండన్, బర్మింగ్హామ్, స్కాట్లాండ్, బెర్లిన్, ఓస్లో, స్టాక్హోమ్ వంటి పలు దేశాలతో పాటు భారతదేశంలోని వివిధ పట్టణాలలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చింది. ఢిల్లీలోని ముజఫర్ అలీ ఇంటర్నేషనల్ సూఫీ ఫెస్టివల్ కచేరీలో ఆమె ప్రదర్శనలో ఒకదానిని విన్న దర్శకుడు సతీష్ కౌశిక్, అమీషా పటేల్ నటించిన వాదా 2005 చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆమె అరంగేట్రానికి గుర్తుగా జిందగీ కో మౌలా అనే పాటను కూడా అందులో కూర్చారు. ఆ తరువాత నేపథ్య గాయనిగా ముంబైలో స్థిరపడిన ఆమె అనురాగ్ బసు గ్యాంగ్స్టర్ 2006లో ముఝే మత్ రోకో పాటకు పలువురి ప్రశంసలు అందుకుంది. ఆమె పాడటమే కాకుండా సంగీతం కూడా సమకూరుస్తుంది. ఆమె ఎన్. చంద్ర చిత్రం, ఏ మేరా ఇండియా 2009లో 3 పాటలను కంపోజ్ చేసింది. ఆమె ప్రైవేట్ ఆల్బమ్లను కూడా విడుదల చేసింది. వీటిలో ఓ ఏక్ లమ్హా, దిల్ ఏ నాదన్ 2 సూఫీ గజల్ ఆల్బమ్లు ఉన్నాయి. తర్వాత సూఫీ మ్యూజిక్ ఆల్బమ్లు, సుఫియానా 2008, హజ్రత్. ఆమె 2008 ఆల్బమ్ సూఫియానా, సూఫీ కవి, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్విపదలతో రూపొందించబడింది. రూమీ లక్నోలోని 800 ఏళ్ల నాటి ఖమాన్ పీర్ కా దర్గాలో విడుదలైంది. 2020లో కవిత బీబీసీ టీవీ సిరీస్ ఎ సూటబుల్ బాయ్ సౌండ్ ట్రాక్ను కంపోజ్ చేసింది. అదే సమయంలో షోలో టబు పాత్రకు సంబంధించిన పాటలకు గాత్రాన్ని అందించింది. 2023లో షర్మిలా ఠాగూర్ నటించిన గుల్మోహర్ సినిమా ఆల్బంకు కవిత సహకారం అందించింది. నేపథ్య గాయని, సినిమా సంవత్సరం పాట నోట్స్, వాదా 2005 మౌలా, గ్యాంగ్స్టర్ 2006 ముఝే మత్ రోకో, వేక్ అప్ సిద్ 2009 ఇక్తారా ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఏ మేరా ఇండియా, ఆప్ రూతే రహే సంగీత దర్శకుడు కూడా. దిల్ మందిర్, మోర్ నైనా, అడ్మిషన్ ఓపెన్ 2010, రాజనీతి మోరా పియా ట్రాన్స్మిక్స్, ఐ ఆమ్ బాంగు, తృష్ణ 2011, రౌనకేన్, లగాన్ లగి, ఖరీ ఖరీ, కాక్టెయిల్ 2012 తుమ్ హీ హో బంధు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు నామినేట్ చేయబడింది. సిగరెట్ కి తారాహ్ ముజ్కో ఖుద్ సే సంగీత దర్శకురాలు కూడా. బాంబే టాకీస్ 2013 మురబ్బా, డ్యూయిట్, నీర్జా 2016 జీతే హైచల్, సంతేయల్లి నింత కబీరా నవ్వు ప్రేమదా హుచ్చారు, వెయిటింగ్ జరా జరా, బేగం జాన్ 2017 ప్రేమ్ మై తోహ్రే, ఎ సూటబుల్ బాయ్ 2020, లుత్ఫ్ వో ఇష్క్ మే వెబ్ సిరీస్, మెహ్ఫిల్ బర్ఖాస్త్ హుయ్ నా, రావా కహియే, ముద్దత్ హుయ్ హై, దిల్ ఏ నాదన్, ప్రేమ దాని కోర్సును నడిపించింది. కల్లోలంలో మాన్, జగ్ జగ్ జియో 2022, రంగ్ సారీ, కనిష్క్ సేత్తో పాటు సంగీత దర్శకురాలు కూడా. డబుల్ ఎక్సెల్, కీ జానా, సంగీత దర్శకురాలు. ఫిల్మ్ సంవత్సరం నోట్స్, ఏ మేరా ఇండియా 2009, మై ఫ్రెండ్ పింటో 2011 షమీర్ టాండన్తో పాటు. సిగరెట్ కి తారాహ్ 2012, జగ్ జగ్ జియో 2022 కనిష్క్ సేత్తో పాటు. ఆల్బమ్లు, సుఫియానా 2007, కబిరానా సుఫియానా 2010, బుల్లే షా 2010, ఖుదా వోహీ హై 2011, ఏక్ దిన్ 2012, ఖుస్రోతో ట్రాన్స్ 2014, లగన్ లాగిరే 2021. వ్యక్తిగత జీవితం, ఆమెకు 2 కుమారులు కవిష్ సేత్, కనిష్క్ సేత్ ఉన్నారు. ఇద్దరూ ఆమెతో కలిసి ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆమె భర్త కె. సేత్ ప్యాంక్రియాటైటిస్తో 2011 డిసెంబరు 15న 48 సంవత్సరాల వయస్సులో మరణించాడు.